నమస్తే. తెలంగాణలో కొంతమంది చీటర్లు అమాయకులను టార్గెట్‌గా చేసుకొని రకరకాల వేషాలు వేస్తుండడం మనం తరచూ చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో చాలామంది ఈజీ మనీ కోసం ఎలాంటి అక్రమాలకైనా, అవినీతి కార్యకలాపాలకైనా వెనుకాడటం లేదు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఉన్నారు. ప్రైవేట్ పర్సన్స్ కూడా అదే రకమైనటువంటి యాటిట్యూడ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఓల్డ్ సిటీలో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తికే బట్టతల. మళ్ళీ ఆ అయ్యగారు బట్టతలకు మందిస్తానని చెప్పి వందలాది మందిని మోసం చేయటం. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అతని పేరు అస్లాం. హైదరాబాద్‌కు చెందినటువంటి అతను గతంలో గచ్చిబౌలిలో ఒక హెయిర్ ప్లాంటేషన్ హాస్పిటల్‌లో సుదీర్ఘకాలం పనిచేశాడు అసిస్టెంట్‌గా. అక్కడ ఉన్నటువంటి మెళకువలు కొన్ని నేర్చుకున్నాడు. నేర్చుకొని మనం ఏమన్నా తీసిపోయామా అని చెప్పి అనుకున్నాడేమో తెలీదు కానీ సౌత్ జోన్ అంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఒక క్లినిక్‌ని ఏర్పాటు చేశాడు. మరి ఆ ఏరియాలో బట్టతలతో ఎక్కువ మంది ఉన్నారో ఏంటో తెలీదు కానీ అక్కడ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి క్లినిక్‌కి ఒక మంచి బోర్డు, మీరు రండి, మీ బట్టతల మీద తల మొలిచిన తర్వాతే డబ్బులు ఇవ్వండి, ఈ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్ళాడు. వర్కౌట్ అయింది బాగా. అనేక మంది రావటం, ఏదో రకంగా అక్కడ తనకు తెలిసినటువంటి ఆయింట్మెంట్లు ఏదో రాయటం, లేకపోతే బట్టతలకి ఇంజక్షన్లు చేయటం, మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, నేను చెప్పినట్టు కాకుండా చేస్తే ఉన్న తల కూడా ఊడిపోద్ది అని చెప్పి బెదిరించడం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది పాపం అమాయకులు అతన్ని అప్రోచ్ అవ్వడం. ఇలాంటి సందర్భంలో ఒక ఓల్డ్ సిటీ అంటే మనకు తెలుసు, అక్కడ ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉండే ప్రాంతం. ఇలాంటి క్రమంలో అతను కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి అతని ఆటలు సాగాయి ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి క్రమంలో కొంతమందికి సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఉన్న తల కూడా ఊడిపోయి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారట. దీనికి సంబంధించి ఎవరైతే ఆ రకమైనటువంటి బాధపడుతున్నారో వారి కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎక్కడికి వెళ్ళావు, ఏంటి ఏంటి అని. తర్వాత విషయం తెలిసింది. ఈ అస్లాం అనేవాడు ఒక క్లినిక్ పెట్టాడు. అక్కడ బట్టతలకు మందుందని చెప్పి ఏవో రకాల ఆయింట్మెంట్స్, అలాగే కొన్ని ఇంజెక్షన్స్ చేస్తున్నాడు అని చెప్పి దానికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సోదాలు చేస్తే తెలిసిన విషయాలు ఏంటంటే అతను ఏం తెలియదు అసలు. గచ్చిబౌలిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్లో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్గా పనిచేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్యూన్గా. ఈలోపు తెలుసుకున్నాడు కొంత. ఇంకా కొంత ఏమో యూట్యూబ్లో చూడటం, నేర్చుకోవడం. దానికి సంబంధించి ఈ రకంగా అదే మందు ఉంటే ముందు ఈ అస్లామే బట్టతల మీద జుట్టు మొలిపించుకునేవాడుగా. ఈ రకమైనటువంటి అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటి వారిని నమ్మొద్దు, వీరంతా చీటర్లు అనే ఒక రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకనంటే అమాయకులను టార్గెట్గా చేసుకుని ఏ రకమైనటువంటి వారి యొక్క నేర ప్రవృత్తిని కొనసాగిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి సందర్భంలో అతను క్లినిక్ని సీజ్ చేశారు. సీజ్ చేసినటువంటి పోలీస్ అధికారులు ఆ లోపల ఉన్నటువంటి ఏవో ఇంజెక్షన్స్, ఆయింట్మెంట్స్, రకరకాల పరికరాలు కూడా స్వాధీనపరుచుకున్నారు.